ఇంట్లోకెళ్ళి బయటికి పోతప్పుడు ఏమన్నా మర్చిపోతున్నామా అని ఒకటికి 2 మాటల చెకింగ్ చేసుకొని చేతికి వాచ్ ఉన్నదా లేదా చూసుకొని దస్తి పర్సు సెల్ ఫోన్ జేబులో పెట్టుకొని స్టాండ్లు ఉన్న చెప్పులు వేసుకొని బండి ఉంటే బండి కిక్కు కొట్టి లేదంటే నడుచుకుంటూ పోతుంటారు. ఈ కాంచెలి ఇవన్నీ ఏమున్నా లేకున్నా చేతిలో ఒక కట్ట అయితే పట్టుకొని పోవాల్సిందేనుల్లా. పరిస్థితి అట్లున్నది మరి. వీటికి గత్తర్రాను మనుషులు కానొస్తే కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాయబ్బా. తొవ్వెక్కితే చాలు ఉరికొచ్చుడు పిక్కలు అందుకునుడు. బజారు గోవాలంటే మస్తు బుగులైతాంది కుక్కలు చేయబట్టుకే. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలా ఆడుకుంటున్నా 4 పోరాలను గరిచిపాడైనాయి. రంగారెడ్డి జిల్లా రాయపొల్ల 20 రోజుల కింద ఓ పిల్లగాన్ని కుక్క గరిస్తే నిన్న కాలం చేసిండు. ఆ జిల్లాలు అట్లా ఈ జిల్లాలు ఇట్లానేం లేదు, అంతటా గిదే కథ. రోడ్డు పంటి నడవాలన్న చిన్న పిల్లలు అతి భయంగా ఉన్నది. మరియు స్కూల్కి వెళ్ళాలన్నా విద్యార్థులకు డైరెక్ట్ ఎప్పుడు అటాక్ చేస్తాయనే భయంతో వాళ్ళు స్కూల్ వెళ్తున్నారు. మా బాబు స్కూల్ పోయి వచ్చి స్నానం చేద్దామని చెప్పని బయటకు వచ్చే క్రమంలో కుక్కలు గుంపులుగా ఒక్కటేసారి వచ్చి మీద దాడి చేయడం జరిగింది. మందలు మోపై మందికి సుక్కలు చూపిస్తున్నాయి. హగో ఏ గల్లీలో చూడు ఏ తొవ్వకు చూడు ఎన్ని గణం ఉన్నాయో. మున్సిపల్ అధికారులు మరి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇబ్బందులకు గురి కాకుండా ముందే మున్సిపల్ అధికారులు స్పందించి నివారణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనుషులనే కాదు ఆవులను బర్లను సుత కరిచిపాడైతున్నాయి. అటు తిప్పలబడి ఇటు తిప్పలబడి మున్సిపాలిటోళ్ళు వలేసి పట్టుకోబోతున్నా ఇంకా బొచ్చెడున్నాయి. స్కూల్కి వెళ్ళి వచ్చాక మా ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటుంటే కుక్క వచ్చి కరిసేస్తే హాస్పిటల్కి వచ్చి ఇంజక్షన్ వేసుకో. వీళ్ళు చూసుకోలే మా వాళ్ళు ఎవరు సంచులు పట్టుకుని వెళ్తున్నారు. వెనకాల వీళ్ళు ఏమన్నా వచ్చింది వెనకంచి కరిసింది అతను. జర ఇంట్లోకెళ్ళి బయటకు వస్తే వెనకకెళ్ళేమొస్తుంది పక్కకెళ్ళేమొస్తుంది ఓ నజరయ్యుర్రి. చిన్న పోరాలను బయటికి ఇడిసకుర్రి. ఎందుకంటే మన చుట్టూ మనుషుల కంటే కుక్కలే మోపైనాయి మళ్ళా.